మిగతా వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ. సో మాట్లాడదాం. మనతో పాటు ఐపీఎస్ అధికారి, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, ఫస్ట్ సెక్యూరిటీ యాంగిల్ మాట్లాడదాం సార్. ఇప్పుడు మొన్న జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటారంటే, ఒకటి అది సెక్యూరిటీ భద్రతా వైఫల్యం, అక్కడ ఉండాలి కదా టూరిస్టులు ఉన్నప్పుడు, ఒకటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండాలి, రెండవది అక్కడ ఆర్మీ కానీ లేకపోతే భద్రతా బలగాల ప్రజెన్స్ ఎందుకు లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. అవి ఏం జరిగి ఉండొచ్చు అక్కడ పహల్గాంలో? సాధారణంగా ఏదైనా ఒక ప్రాంతంలో టూరిస్టులు వస్తున్నారన్న సమాచారం ఉన్నట్టు ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ ను పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ముఖ్యంగా చూస్తే కొన్ని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి అన్నది పేపర్లో వస్తున్న వార్తలు. ముఖ్యంగా పహల్గావ్ ప్రాంతాల్లో ఏదైనా ఒక అటాక్ జరగవచ్చు. ఆ తర్వాత పహల్గావ్ లో ఉన్న లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాక్ ఉగ్రవాదులకు సంబంధించిన కశ్మీరీ నాగరికులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ సింపథైజర్స్ వాళ్ళు ఒక రెక్కీ కండక్ట్ చేశారన్నది కూడా పేపర్ లో వచ్చిన కొంత రిపోర్ట్స్. సో ఈ సందర్భంగా మరి ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ లేదు అన్నది ఒక అంశం. ఆ తర్వాత కొన్ని పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే, సాధారణంగా ఈ ప్రాంతం ఏదైతే బైసరా అని ఉందో అక్కడ వెహికల్స్ గాని ఏవి వెళ్ళవు. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లాలంటే అక్కడ సుమారుగా 5-6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ గాని హార్స్ బ్యాక్ అంటే పోనీ బ్యాక్ మీద కూడా అక్కడికి వెళ్ళాలి అన్నది ఒక సంఘటన. కొన్ని రిపోర్ట్లు ఏమంటున్నారంటే, ముఖ్యంగా ఇక్కడ పోలీస్ పర్మిషన్ తోనే ఇక్కడ టూరిస్టులను అనుమతిస్తారు అన్నది ఒక అంశం. సో ఈ విధంగా పలు రకరకాల వార్తలు ఇక్కడ వస్తున్నాయి. కానీ ఆ రోజు అక్కడ ఎవరు సెక్యూరిటీ అన్నది లేదు అన్నది ఆ ప్రాంతంలో సర్వైవర్స్ వీళ్ళు చెప్పిన ఒక ప్రధానమైన అంశం. సో ఈ విషయాన్ని స్పష్టంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ లేకపోవడానికి కారణం ఏంటి, బాధ్యులు ఎవరు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఎలాగున్నాయి, అయినా కూడా అక్కడ సెక్యూరిటీ డిప్లాయ్ చేయలేదా, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలాల్సిన అంశాలు. కొంతమంది అంటున్న విషయం ఏంటంటే, యాక్చువల్ గా అక్కడ ఇది యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీలో అక్కడ సెక్యూరిటీ అన్నది హోమ్ డిపార్ట్మెంట్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉంటుంది అన్నది కూడా ఒక వార్త అక్కడ. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ లోకల్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి అది కూడా మనం ఆలోచించాలి. తర్వాత యాక్చువల్ గా ఈ పర్మిషన్లు వీటిలన్నిటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన విషయం. తర్వాత వీళ్ళు ఏమంటారంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ఒక స్టేట్ నుంచి ఒక యూనియన్ టెరిటరీ విత్ అన్ అసెంబ్లీ అని చేయడం జరిగింది. 2019లో మీరు చూస్తే అక్కడ ఇంతకుముందు స్టేట్ ఉండేది, దాన్ని తీసేసి అక్కడ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ చేయడం జరిగింది. అందులో ఆ భాగం అంటే లడాక్ భాగం ఒకటి, మిగతా జమ్మూ అండ్ కాశ్మీర్ భాగం. అందులో యూనియన్ టెరిటరీ విత్ అన్ అసెంబ్లీ అన్నది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఢిల్లీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో కూడా అది యూనియన్ టెరిటరీ విత్ అన్ అసెంబ్లీ. కాబట్టి అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం చూసుకున్నా కూడా అక్కడ లా అండ్ ఆర్డర్, పోలీసు అదంతా కూడా హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉంటుంది. ఆ తర్వాత ఈ విధమైన పరిస్థితులు మరి లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ, పోలీసు, సెక్యూరిటీ ఇవన్నీ కూడా లెఫ్టినెంట్ జనరల్ ఆఫీసు, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు మరియు హోమ్ మినిస్ట్రీ. తర్వాత టూరిజం అన్నది అక్కడ ఉన్న ఎలక్టెడ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుంది అన్నది ఒక వాదన వినిపిస్తుంది. కాబట్టి ఫైనల్ గా అక్కడ సెక్యూరిటీ ఆ ప్రాంతంలో ఉంచడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయా, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేవా, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నా కూడా ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అన్నది ఐ థింక్ ఇంటర్నల్ గా వాళ్ళు ఫైనల్ గా తెలుసుకోవాల్సిన అంశం. కానీ ఆ ప్రాంతంలో ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఆ తర్వాత ఈ గన్ షాట్ ఫైర్స్ అవి విన్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత అక్కడ దూరం నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చాయి. వాళ్ళని కూడా చూసి టూరిస్టులు వీళ్ళు కూడా టెర్రరిస్టులేమో అనుకున్నారు. ఎందుకంటే టెర్రరిస్టులు వచ్చిన వాళ్ళు బ్యాటిల్ ఫెటిక్స్ లో వచ్చారు, వాళ్ళు అంటే ఆర్మీ యూనిఫామ్ లో వచ్చారు. సో ఆ విధమైన సంఘటనలన్నీ కూడా మనకు పేపర్ లో వచ్చిన అంశాలు. కాబట్టి అక్కడ ఏం జరిగిందన్నది ఎంక్వైరీ తర్వాతనే తేలుతుందండి. అది ఒకటి ఇక్కడ ఒకటి